నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద మూవీ 'ఘాటి'. 'ఘాటి' మూవీ డైరెక్ట్ చేసింది క్రిష్ జాగర్లమూడి. మూవీలో యాక్ట్ చేసింది అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్యరావు, జగపతి బాబు, రవీంద్ర విజయ్ అండ్ అదర్స్. మ్యూజిక్ బై నాగవల్లి విద్యాసాగర్. అనుష్క గారు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత యాక్ట్ చేసిన ఫిలిం ఇది. తన లాస్ట్ మూవీ 'మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి'. ఎలా ఉంది ఈ మూవీ? క్రిష్ కమ్‌బ్యాక్ అయ్యారా లేదా? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. స్టోరీ గురించొస్తే ఈ మూవీ స్టోరీ ఆంధ్ర ఇంకా ఒడిషా బార్డర్‌లో ఒక ప్రాంతంలో జరుగుతుంది. అక్కడున్న ఘాటి గ్రూప్ వాళ్ళు గంజా ఆయిల్‌తో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ గ్రూప్‌కి హెడ్ మన హీరో విక్రమ్ ప్రభు. సో, అక్కడున్న డ్రగ్ మాఫియాకి వీళ్ళకి ఒక కాన్‌ఫ్లిక్ట్ వస్తుంది. వచ్చాక ఏం జరిగిందన్నదే స్టోరీ. డైరెక్టర్ క్రిష్ గురించి మాట్లాడితే ఘాటిలో తీసుకున్న పాయింట్ బావుండే. దాన్ని బాగానే హ్యాండిల్ చేసిండు క్రిష్. అండ్ కొన్ని ఫ్లాస్ ఉండే మూవీలో బట్ పర్లేదవి. అసలు ఘాటి అంటే ఏంటి? దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ చూపిచ్చిల్లు మూవీలో. ఇంకా విలన్ మెయిన్ లీడ్స్‌తో ఉండే ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా బావుండే. హీరో ఇంకా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుండే మూవీలో. అండ్ కొన్ని స్లో మోషన్ సీన్స్ ఉండే. ఎస్పెషల్లీ డ్రగ్స్ తీసుకున్నప్పుడు. సో, ఆ సీన్స్ నాకు బాగా అనిపించినాయి. అండ్ ఫస్ట్ హాఫ్ ఒక ఫ్లోలో వెళ్తుంది. అది మంచిగా అనిపించింది మెయిన్‌గా. మూవీలో మెయిన్ హైలైట్ ఇంటర్వెల్ బ్లాక్. ఇంటర్వెల్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. క్రిష్ మార్క్ మీకు పక్కా కనబడతది. ఇంకా సెకండ్ హాఫ్ గురించొస్తే కొంచెం స్లో ఉంటది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే. అనుష్క రెబెల్‌గా మారేది కూడా మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లోనే. సో, సెకండ్ హాఫ్‌లో అనుష్క సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మెయిన్‌గా ఒక బస్ సీన్ ఉంటుంది. ఒక మీటింగ్ సీన్ ఉంటుంది. అవైతే గూస్ బంప్స్ అసలు. అండ్ క్లైమాక్స్ కూడా బాగా తీసిండు. ఇక పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడితే అందరూ బాగా యాక్ట్ చేసిల్లు. మెయిన్‌గా నాకు నచ్చింది 3 క్యారెక్టర్స్. అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు అండ్ చైతన్యరావు. ముందుగా అనుష్క పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడితే ఏ మాటకి ఆ మాట అనుష్క ఫైట్ చేస్తే ఎందుకో స్క్రీన్ మీద నెక్స్ట్ లెవెల్ అనిపిస్తది. చాలా బాగుండే యాక్షన్ సీన్స్ తనకి. అండ్ యాక్టింగ్ కూడా మస్తు చేసింది ఈ మూవీలో. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు అనుష్క యాక్టింగ్‌తో. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో తన పెర్ఫార్మన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. అండ్ సెకండ్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది విక్రమ్ ప్రభు. విక్రమ్ ప్రభు బాగా సెట్ అయ్యిండు మూవీలో. నేను అసలు మ్యాచ్ అవ్వడేమో అనుకున్న ట్రైలర్ చూసి. బట్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యిండు ఆ రోల్‌కి. బాగా అనిపించింది అతని యాక్టింగ్ గూడా. ఇక అనుష్క తర్వాత ఎవరైనా నన్ను బాగా సర్ప్రైజ్ చేసిందంటే చైతన్యరావు. నెక్స్ట్ లెవెల్ ఉండే అతని పెర్ఫార్మన్స్. పర్ఫెక్ట్‌గా ఆప్ట్ అయ్యిండు విలన్ రోల్‌కి. అతని ఎక్స్‌ప్రెషన్, డైలాగ్ డెలివరీ, మెయిన్‌గా ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్‌లో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. రాసి పెట్టుకోండి ఫ్యూచర్‌లో పెద్ద పెద్ద మూవీస్‌లో చైతన్యరావు యాక్ట్ చేస్తాడు. అంత బాగా ఇచ్చిండు పెర్ఫార్మన్స్. హీ నెయిల్డ్ దట్ క్యారెక్టర్. మ్యూజిక్ బై విద్యాసాగర్. నాకు బాగా నచ్చింది. జనరల్‌గా యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు బీజీఎం బాలేకపోతే సీన్ ఎలివేట్ కాదు. బట్ విద్యాసాగర్ బీజీఎం బాగా సెట్ అయింది. ప్రతి సీన్‌ని బాగా ఎలివేట్ చేసిండు. పాజిటివ్స్ గురించి మాట్లాడితే ఇంటర్వెల్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. మస్తు అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా బాగుండే. ఇంకా అందరి పెర్ఫార్మన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. మెయిన్‌గా అనుష్క శెట్టి పెర్ఫార్మన్స్ అండ్ మ్యూజిక్ కూడా బాగుండే. నెగెటివ్స్ గురించి మాట్లాడితే సెకండ్ హాఫ్ స్లోగా అనిపించింది నాకు. అండ్ స్టోరీ కూడా ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. కొంచెం మెసేజ్ లాగా ట్రై చేద్దాం అనుకున్నారు సెకండ్ హాఫ్‌లో. బట్ అదంతా పర్ఫెక్ట్‌గా రాలేదనిపించింది నాకు. ఓవరాల్‌గా ఎలా ఉందంటే నాకైతే నచ్చింది. 'క్రిష్' గారి ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే అంత లేదు. బట్ ఈ మూవీ కూడా బానే ఉంది. ఒక 70-80% పాత మూవీస్‌తో మ్యాచ్ చేసింది. 'క్రిష్' డైరెక్షన్ కోసం అండ్ అనుష్క పెర్ఫార్మన్స్ కోసం ఈ మూవీని థియేటర్‌లో చూడండి. మీకు మంచిగా అనిపిస్తది. నాకు తెలిసి ఈ మూవీ అందరికీ నచ్చకపోవచ్చు. నా సజెషన్ ట్రై చేయండి థియేటర్‌లో. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తో కాకుండా నార్మల్‌గా చూడండి. ఒక గుడ్ మూవీ అనిపిస్తది మీకు ఈ మూవీ. ఫైనల్లీ మీకు రికమెండ్ చేస్తాను ఈ మూవీని థియేటర్‌లో చూడాలంటే యెస్ చేస్తాను. మీకు గనుక క్రైమ్ డ్రామా మూవీస్ నచ్చితే ఈ మూవీని ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. సో, ఇది నా రివ్యూ ఆఫ్ ద మూవీ 'ఘాటి'. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని. థాంక్స్ ఫర్ వాచింగ్.